వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో వ్యభిచారం నిర్వహిస్తున్న లాడ్జీల సీజ్. సింహాచలం రైల్వే స్టేషన్ రైల్లో మంటలు. పట్టణ కేంద్రంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న హోటల్ బిర్యానీ సెంటర్స్. బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కార్యకర్తలపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. మంత్రి నిమ్మల రామానాయుడు గారిని కలిసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరి చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, తొర్రూరు డివిజన్ కేంద్రంలో పోలీస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ను ఎతి రాజారావు పార్కులో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. జర్నలిస్టులు పోలీసుల మధ్య క్రికెట్ మ్యాచ్తో ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుందని సిఐ జగదీష్ అన్నారు. ఆరోగ్యంగా ఉండడానికి క్రీడలను అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలీస్ శాఖ జర్నలిస్టుల మధ్య హోరాహోరీగా సాగిన ప్రజలంతా వీక్షించి ఆనందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ తొర్రూరు సిఐ జగదీష్, తొర్రూరు ఎస్ఐ ఉపేందర్, దంతాలపల్లి ఎస్ఐ రాజు, పెద్దొంగర ఎస్ఐ క్రాంతికుమార్, నెల్లికుదురు ఎస్ఐలు రమేష్ బాబు, జర్నలిస్టు జాతీయ సీనియర్ నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. తొర్రూరు సర్కిల్ పోలీస్ మరియు తొర్రూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కలిసి ఇతిరాజ్ పార్క్ నందు ఉదయం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడడం జరుగుతుంది. ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్తో అందరూ కూడా ముఖపరిచయాలు అందరూ కూడా ఏర్పడతాయి. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు పోలీస్ మధ్య ఒక సత్సంబంధాలు నెలకొల్పడానికి కూడా ఈ యొక్క మ్యాచ్ అనేది దోహదపడుతుంది. అలాగే స్పోర్ట్స్ అనేది ఎప్పుడు కూడా ఒక ఆహ్లాదకరంగా, ఒక స్నేహపూర్వకంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ఈరోజు తొర్రూరు పోలీస్ సర్కిల్ అండ్ తొర్రూరు డివిజన్ జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళతో పోలీస్ శాఖ వారు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఎత్రాజరావు మెమోరియల్ పార్క్లో పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్కు పోలీస్ శాఖ వారు మరియు జర్నలిస్టులు కూడా ఎంతో ఆనందంగా ఆడడానికి ముందుకొచ్చారు. అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఫ్రెండ్లీగా ఆడుకుంటూ, ఎందుకంటే మనం పోలీసుతో గత 20 సంవత్సరాలుగా సత్సంబంధాలు ఎంతో ఉన్నాయి. అదేవిధంగా మళ్ళీ ఎందుకంటే కరోనా కాలంలో కొంచెం గ్యాప్ వచ్చింది, కానీ మళ్ళీ అదేవిధంగా మనం మంత్లీ ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్లు పెట్టుకుంటూ మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. వాళ్ళంటే ఫిట్నెస్ కోసం ఎప్పుడు చేస్తుంటారు, కానీ మనం కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా రోజు గ్రౌండ్కి రావడం, వారానికి ఒకసారి మంత్ ఎండింగ్లో మ్యాచ్లు పెట్టుకొని మంచి వాతావరణం కల్పించుకుంటూ అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. అట్లే మన సర్కిల్ తొర్రూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ క్రీడోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే పోలీస్ శాఖ, ప్రెస్ వాళ్ళంతా ఇక్కడ హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, క్రీడా మైదానాలు ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఉంటాయో హాస్పిటల్ అక్కడ తక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా క్రీడలను ప్రోత్సహించాలి. పోలీసు కానీ ప్రెస్ కానీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, ఈ క్రీడలను ప్రోత్సహించేందుకు మనం ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ దిశగా ప్రతి వారానికో నెలకు ఒకసారి పోలీసు కాకుండా, ప్రెస్ కాకుండా ఇంకా మిగతా శాఖలు కూడా ఉన్నాయి. ఇక్కడ మిగతా శాఖలు కూడా మున్సిపాలిటీ కానీ, మన రెవెన్యూ కానీ మిగతా శాఖలతో కూడా మనం గతంలో నిర్వహించుకున్నాం. ఈసారి కూడా నిర్వహించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇది నాంది పలకాలి. గతంలో కూడా అనేక సార్లు మనం క్రీడోత్సవాలు ఇక్కడ ప్రెస్ను, పోలీసు ఇదే శాఖలు నిర్వహించుకున్నాం. భవిష్యత్తులో కూడా ప్రతి వారానికి ఒకసారి ఫ్రెండ్లీ మ్యాచ్ మనం పెట్టుకుంటే బాగుంటుందని కోరుకుంటూ ఈ దిగ్విజయం కావాలని కోరుకుంటాను. మొదలు కాబోతున్న వరంగల్ ఎల్లం బజార్ మట్టి గణపతి పాలతో నిమజ్జన కార్యక్రమం. ఎల్లం బజార్లో భక్తుల కోలాహలం. గణపతి నిమజ్జన కార్యక్రమానికి చూడడానికి వచ్చిన వేలాది మంది భక్తులు. 15 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న ఎల్లం బజార్ మహామట్టి గణపతి కొనసాగుతున్న లడ్డూం వేలం పాట. తెలియదు రాదు ఎక్కడ ఉన్నా
ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబం అందరూ ఆ గణపతి యొక్క ఆశీర్వాదంతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహాప్రసాదాన్ని ప్రముఖ సినీ తార కృతిశెట్టి జన్మదినం సందర్భంగా కృతిశెట్టి ఫ్యాన్స్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మెగా నరేష్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కృతిశెట్టి అభిమానులు రేకుర్తిలోని అందుల పాఠశాలలో అంధ విద్యార్థులకు డ్రాయింగ్ షీట్స్, బెరిల్ షీట్స్ మరియు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ స్ట్రీట్లోని ఆయుష్ బ్లడ్ బ్యాంక్లో సుమారు 20 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, సాగర్, వరుణ్, నాగరాజ్, సాగర్ బాబ్, చరణ్, పి అఖిల్, ఎస్ అఖిల్ మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామచంద్ర బర్త్డే గురించి వాళ్ళ గురువు బర్త్డే అని పిల్లలంతా వాళ్ళ శిష్యులు వచ్చి మీకు బర్త్డే చేసి పండ్లు భయపడదు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ తెలంగాణ కృతిశెట్టి మేడం బర్త్డే కార్యక్రమం చేయబట్టి మన అందులో అనంత ఆశ్రయంలో పేపర్స్ పంపిణీ పండ్లు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అండ్ ఇవాళ కేక్ కటింగ్ మళ్ళీ ఇక్కడ రక్తదాన శిబిరం చేసుకోవడం జరిగింది. ఇటువంటి మా మేడంకు మంచి మంచి అవకాశాలు రావాలని, మంచి సినిమాలు తీయాలని, ఆరోగ్యాలతో సంతోషంతో ఉండాలని ఆశిస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మార్కోడు గ్రామ పంచాయతీ పరిధిలోని అడవి రామవరం గ్రామానికి చెందిన మడకం ఉంగయ్య అనారోగ్యంతో ఉండడంతో భార్య బైక్పై ఆళ్లపల్లి తీసుకొని వచ్చినది. అక్కడి నుండి కొత్తగూడెం వైద్యశాలకు అంబులెన్స్ ద్వారా తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యుల పరిస్థితి విషమంగా ఉంది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఛత్తీస్గఢ్ నుండి వలస వచ్చి అడవి రామవరంలో జీవిస్తున్న కుటుంబానికి తెలుగు మాట్లాడడం రాకపోవడం, వరంగల్ పరిసరాలు తెలియకపోవడంతో
ఉంగయ్య భార్య దిక్కుతోచని స్థితిలో ఉండి ఏడుస్తుండడంతో స్థానిక వ్యక్తి గమనించి విషయం తెలుసుకున్నాడు. వరంగల్ వెళ్ళను, ఇంటికి తీసుకెళ్తాను అనడంతో ఆ వ్యక్తి ఆటో మాట్లాడి అడవి రామవరం తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యంలోనే అటవీ ప్రాంతంలో ఉంగయ్య మృతి చెందాడు. ఆటో వ్యక్తి అడవి రామవరం తీసుకెళ్లనని మార్కోడు గ్రామంలో దించి వెళ్లాడు. దిక్కుతోచని స్థితిలో మార్కోడు గ్రామంలోని గ్రామ పంచాయతీ ముందు సిమెంట్ గద్దెపై పెట్టుకొని ఏడుస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన స్థానిక ఎస్ఐ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా అడవి రామవరం చేర్చారు. గిరిజన ప్రాంతాలు వైద్య సదుపాయాలు, రవాణా మార్గాలు లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎంతో మంది విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వ్యభిచారం విచ్చలవిడిగా సాగుతుంది. గత కొన్ని రోజులుగా పోలీసుల దాడుల్లో పలు లాడ్జీల్లో నిర్వాహకులు పట్టుబడుతున్న వ్యభిచారం ఆగడం లేదు. దీంతో శనివారం పట్టణంలోని పలు లాడ్జీలను తహసీల్దార్ రత్తాలి ఖాన్, పట్టణ సిఐ బాన్సీలాల ఆధ్వర్యంలో సీజ్ చేశారు. పట్టణంలోని సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ మరియు వెంకటేశ్వర లాడ్జీలను గౌరవ ఆర్డీఓ గారు మరియు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారి ఉత్తర్వు ప్రకారం మన తహసీల్దార్ గారు, మంచిర్యాల తహసీల్దార్ గారు, వారి సిబ్బందితో కలిసి పోలీస్ సిబ్బంది కలిసి ఇక్కడ ఆర్డీఓ గారి ఉత్తర్వు ప్రకారం చేయడం జరిగింది. ఈ 2 లాడ్జీలను. దీని యొక్క ముఖ్య ఉద్దేశము గత నెలలో 2 సార్లు ఈ సాయినాథ్ రెసిడెన్సీలో వ్యభిచారం అంటే అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నట్టు గుర్తించి కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ సాయినాథ్ రెసిడెన్సీ లాడ్జీ ఉన్నది ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శ్రీనివాస్ ఆయన పరాల్లో ఉన్నారు. అదేవిధంగా అంతకుముందు కూడా ఒకసారి కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంకటేశ్వర లాడ్జీ ఓనర్ ఏదైతే ఉందో వాళ్ళని కూడా అక్కడ విషయంలో పట్టుకొని అక్కడ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఆ లాడ్జీ ఓనర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ఈ యొక్క అసాంఘిక కార్యకలాపాలు ఏదైతే నడుస్తున్నారో ఈ లాడ్జీలో వీటిని నిరోధించడం గాను సిచ్యువేషన్ ఆర్డీఓ గారికి, గౌరవ ఆర్డీఓ గారికి ఇవ్వడం నిన్న ఆర్డర్ పాస్ చేశారు. చేయమని ఆర్డర్ పాస్ చేశారు. అయితే ఆర్డర్ ప్రకారం ఆర్డీఓ గారు, గౌరవ ఆర్డీఓ గారి ఆర్డర్ ప్రకారం ఈరోజు తహసీల్దార్ గారు సిబ్బందితో కలిసి 2 లాడ్జీలని పట్టణంలోని 2 లాడ్జీలని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇకపై ఎవరైనా మంచిర్యాల పట్టణంలో లాడ్జీల్లో కానీ లేదంటే ప్రైవేట్ హౌజుల్లో కానీ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తే వారిపై కూడా కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడమే కాక వారి ఏదైతే హౌస్ కానీ ఏదైనా లాడ్జీలు ఉంటే వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను కొనసాగించవద్దని సూచిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతి నగర్లో లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ప్రతినిధి సోమారపు లావణ్య, అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి కనికి చెందిన స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీవాణి, వనజ రాపోలు పాల్గొని సుమారు 100 మంది మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి అవసరమైన మందులను ఉచితంగా సరఫరా చేశారు. అనంతరం కాలనీ వాసులకు ఆరోగ్య సలహాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ ప్రతినిధి సోమారపు లావణ్య మాట్లాడారు. డాక్టర్ వనజా మేడం గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మగువ క్లబ్ ఏర్పడినప్పటి నుంచి కూడా లయన్స్ క్లబ్ అంటే ఏంటిదంటే పేదవారి ఉన్నపై ఉంటామని తెలియజేస్తే అంటే ఇంకోటి మెడ నొప్పి ఉందా? లేదు. మెడ నొప్పి ఈసీజీ ఎప్పుడన్నా తీయించారు.
చెయ్యి నొప్పి అయినా సరే అమ్మా ఒకవేళ నీకు ఇక్కడ లేకపోతే అమ్మా మరి ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ తరఫున ఉచిత శిబిరం హెల్త్ శిబిరంని మరి ఈరోజు ప్రగతి నగర్ 39వ డివిజన్లో ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు చూసినట్టయితే రామగుండం మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో కూడా హెల్త్ కండిషన్స్ చాలా కూడా దిగజారిపోయి ఉన్నాయి. క్లైమేట్ కండిషన్సే కానీ లేకపోతే వెదర్ కండిషన్సే కానీ మరి చూస్తున్నటువంటి ఈ దోమలతోని మరి ప్రకృతితోని కూడా మరి ఎన్నో విష జ్వరాలు పేద ప్రజలు కూడా చాలా బాధపడుతున్నారు. అన్ని హాస్పిటల్స్ చూసినట్టయితే మరి కిటకిటలు ఆడుతున్నాయి. మరి ఆరోగ్య నిత్య మరి మహిళల కోసం కూడా ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించాలని లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మగువ తలపెట్టింది. మరి ఇలాంటి ఉచిత సేవల్ని పేద ప్రజలకు వారికి నేరుగా దగ్గరికి వెళ్ళి వారి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఐదర్ గైనిక్ ప్రాబ్లమ్సే కానీ అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఫీవర్స్కి కూడా వారు మరి డాక్టర్స్ చెకప్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి డాక్టర్ లక్ష్మీవాణి మేడం గారికి అలాగే డాక్టర్ వనజ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి వారు ఇస్తున్నటువంటి ఈ సేవలు నిజంగా కూడా ప్రశంసనీయం. మరి వారి యొక్క సేవలను కూడా ప్రజలు చాలా మంచిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జగిత్యాల జిల్లా ధర్మారం, ఎండపల్లి, వెల్గటూరు మండలాల ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్లు సంయుక్తంగా ధర్మారం మండల కేంద్రంలోని వైశ్య భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, కొందరు తెలియని వ్యక్తులు మేము రిపోర్టర్స్ మని మరియు మేము పార్టీ ప్రెసిడెంట్ మని చెప్పుకుంటూ స్కూల్ యాజమాన్యంలను వేధిస్తున్న వ్యక్తులపై వారు చేస్తున్న బ్లాక్మెయిల్పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకొని అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి స్మార్ట్ కిడ్స్ ప్లే స్కూల్ కరెస్పాండెంట్ను చందాలు ఇవ్వనందుకు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న శివరాజుపై చర్య తీసుకోవాలని, ఇకపై ఇలాంటివి తిరిగి జరగకుండా తగిన రీతిలో ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అందరూ ఒక్కటై వీటిని ఖండించాలని అందరూ కరెస్పాండెంట్స్ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు పాల్గొన్నారు. ధర్మారంలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి మా ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లందరం కలిసి ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇలాంటి ఈ స్మార్ట్ కిడ్స్ జరిగినటువంటి సంఘటన ఇక ముందు ఎవరి పాఠశాల కూడా జరగకుండా మేమందరం కలిసి ఏకతాటిపై ఉండి మా స్మార్ట్ కిడ్స్ పాఠశాల మహేంద్ర గారికి సపోర్టుగా ఉండి అందరికీ ఎలాంటిది ఏం జరిగినా మేము ఒక తాటి మీద ఉండి ముందు ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మా పై అధికారులు కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. మా ప్రైవేట్ పాఠశాల యొక్క బతుకులు చాలా క్షీణించిపోయినవి. అప్పటి నుండి మా పాఠశాల ఉపాధ్యాయులకు మేము జీతాలు ఇవ్వలేక మేము బతకలేక చాలా కష్టాలు అనుభవించినాం. అప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వం వారు మా పాఠశాలలకు ఒక్కొక్క ఉపాధ్యాయునికి 25 కిలోల బియ్యము మరియు ఒక 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రకరకాల పార్టీల వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తే మేము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేయగలము? మేము బ్రతకడమే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మా మీద ఇలాంటి అరచకాలు చేయకూడదని మేము విన్నవించుకుంటున్నాం. చందాల కోసం వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ డబ్బులు చందాలు ఇవ్వకుంటే మమ్మల్ని బ్లాక్మెయిల్కు గురి చేయడం జరుగుతుంది. తేదీ 11/9/2024 రోజున సాయంత్రం 5 గంటలకు కుతాడి శివరాజ్ అనే వ్యక్తి, అతను స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, నేను ప్రెసిడెంట్ని, మాకు సభలు ఉన్నాయి, మాకు చందాలు కావాలని చెప్పి రావడం జరిగింది. దానికి మేనేజ్మెంట్ మా మేడం గారు కానీ నేను కానీ సున్నితంగా తిరస్కరించి, సార్ మా పరిస్థితి ఇది ఇక్కడ అని చెప్పేసి వివరించడం జరిగింది. దానికి అతను అరగంట సేపు మాతోటి వాగ్వాదం పెట్టుకొని ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, సరే మీరు మాకు సపోర్ట్ చేయలేదు కదా, తర్వాత మా కార్యక్రమం మేము చూసుకుంటాం, మేము ఎలా చేయాలో మేము చేసుకుంటామని చెప్పేసి బెదిరించి వెళ్ళడం జరిగింది. తదుపరి రోజు 12వ తారీఖు నాడు నా స్కూల్ పైన వ్యక్తిగతంగా నా పైన కక్ష పట్టి, స్మార్ట్ కిడ్స్ స్కూల్ పైన కక్ష కట్టి, డబ్బులు ఇవ్వలేదు కదా, నేను నీకు అవి లేవు ఇవి లేవు అని చెప్పేసి, మీకు పర్మిషన్ లేదని చెప్పేసి, నేను ఎట్లా బాధ చేస్తున్నాను చూడు అని చెప్పేసి బెదిరించి మేడంకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ లేదని చెప్పేసి అని తప్పుడు ఆరోపణలతో మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బయట నుంచి ఎవరెవరితో మీకు ఫోటోలు తీపిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని బెదిరించడం జరుగుతుంది. దీనికి మా ప్రైవేట్ పాఠశాల సంఘం, ప్రైవేట్ పాఠశాల ప్రధాన కరెస్పాండెంట్ మిత్రులు అందరం కలిసి ఏకదాటిపై ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇలాంటి వారిని ఇంకొకసారి స్కూల్లోకి రానివ్వకుండా, ఇలాంటి వ్యక్తుల్ని స్కూల్లోకి అనుమతి ఇవ్వకుండా తగిన చర్యలు తీసుకోవాలని మా పై అధికారులకు, ఎస్ఐ గారికి కానీ, ఎంఈఓ మేడం గారు కానీ, డిఓ మేడం గారు కానీ, తర్వాత
ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి పునరావృతం కాకుండా రేపు పై అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నామని మీకు తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రం దినదిన అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా పట్టణ కేంద్రంలో పుట్టగొడుగుల హోటల్ మరియు బిర్యానీ పాయింట్స్ రోజు రోజుకు అనేకం పుట్టుకొస్తున్నాయి. నాణ్యత లేని ఆయిల్తో టిఫిన్లు తయారు చేస్తున్నారని కాసుల మత్తులో అనుమతులు ఇస్తున్న అధికారులు, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యాపారస్తులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే తొర్రూరు మున్సిపాలిటీ దినదిన అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా పట్టణ కేంద్రంలో హోటళ్లు, తోపులాట బండ్లు, బిర్యానీ పాయింట్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తొర్రూరు మున్సిపాలిటీలో టిఫిన్ బండ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వారు ఎలాంటి నాణ్యత లేని ఆయిల్ వాడుతూ వ్యాపారం చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. హోటల్ యాజమాన్యం వారు వాడిన నూనెనే మళ్ళీ వాడుతూ తన ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులైన మున్సిపాలిటీ శాఖ అధికారులు, జిల్లా హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని పలువురు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్లో ముఖ్యమైన మొదటి విషయమైన తిరుమల తిరుపతిలో జరిగిన లడ్డులో కలిపిన జంతువులతో తయారు చేయబడిన నెయ్యిని లడ్డులలో కలపడం గూర్చి బీజేపీ సీనియర్ నాయకుల శ్రీమతి మాధవిలత మీడియాతో మాట్లాడారు. వారు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతిలో జరిగింది చిన్న విషయం కాదని, కేవలం లడ్డుపైనే కాదు మొత్తం శ్రీవారి ఆస్తులపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి అది. సాక్షాత్తు శ్రీవారికి అందజేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల మాంసంలో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంతకన్నా పాపాన్ని అంటగట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి. మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని. ఎందుకంటే ఇంకా అన్ని జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నామని లేకపోతున్నాను. నేను భక్షించే పరిస్థితికి వచ్చారు అందరూ కలిసి. తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదమని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు. వాళ్ళు ఎవరో తేలాల్సిందే. ఇది ఒక ఆట అయిపోయింది, పరిపాట అయిపోయింది. ఇలా హైందవుల దేవాలయాలను, వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకిష్టం వచ్చినట్టు, వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే శ్రీవారి నగలు దొంగతనాలైపోయాయి, శ్రీవారి మణులు, మాణిక్యాలు, విగ్రహాలు దొంగతనమయ్యాయి. ఎప్పటి నుంచి? ఆకాశరాజు ఆయన కుమార్తె పద్మావతీదేవిని ఆయనకు వివాహం ఆడడానికి ఇచ్చిన రోజు నుంచి ఆయన ఇచ్చిన బహుమతుల నుంచి ఉన్నాయి. ఎంతో మంది రాజులు వచ్చారు, ఎన్నో బహుమతులు ఆయనకి అర్పించుకుంటూ ఉన్నారు. అసలు ఆ లెక్క ఎవరికి తెలియదు, ఎన్నున్నాయో తెలియదు. ఈరోజు దేవాలయంలో ఉండిలో నుంచి డబ్బులు ఎగిరిపోతూ ఉంటాయి.
ఏమిటి అన్యాయం? 7 కొండలని జప్తు చేసుకోవాలని చూస్తుంటారు. ఎవడబ్బ సొమ్మిది? కలియుగ దైవం ఆయన. కానీ ఈసారి జరిగినది మాత్రం చాలా అన్యాయము, అత్యాచారము. డబ్బు తింటే వీళ్ళు డబ్బు తినే రాక్షసులు అనుకోవచ్చు, కానీ దుర్మార్గంగా స్వామివారికి జంతు మాంసానికి ఇచ్చిన కొవ్వు పదార్థాలు పెట్టి వేల కోట్ల మంది నమ్మకంగా తింటున్న ప్రసాదాన్ని మా వరకు అందేటట్టు చేశారు వీళ్ళు. ఈ శాపం ఊరికే పోదు. వీళ్ళెవ్వరికి ఎవరు చేశారో ఈ శాపం ఊరికే పోదు. కాబట్టి ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని, అయ్యా ప్రధానమంత్రి గారు, అయ్యా గృహమంత్రి గారు, దీన్ని దయచేసి మీరు ముందు పడండి. దీనికి సిబిఐ ఎంక్వైరీని పెట్టించండి. భారతదేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ప్రసాదం సాక్షాత్ అయోధ్యలోని రామచంద్రుడికి కూడా వెళుతూ ఉంటుంది. ఏమిటి మనకి కర్మ? ఈ మత మార్పుడు పిశాచులతో ఏలబడడం ఏమిటి దౌర్భాగ్యం? చైర్మన్ మన వాడు ఉండడు, ఈవో మన వాళ్ళు ఉండరు. ఇలా మరి వేరే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళ దేవాలయాలలో మన వాళ్ళని పెడుతున్నారా? వాళ్ళకి ఫండ్స్ వస్తాయి, మరి ఆ ఫండింగ్ లో మాలాంటి వాళ్ళని పెడుతున్నారా? పెట్టమనండి వాళ్ళని కూడా, అయిపోతుందిగా. మేము పోయి అక్కడ కూర్చుంటాం, వీళ్ళు వచ్చి ఇక్కడ ఇట్లాంటి పనులు చేస్తుంటారు. అప్పుడు కూడా బహుశా మేమే న్యాయం చేస్తామేమో వాళ్ళకు కూడా. దీని రాజకీయం మీరు చేయదలుచుకున్నా హిందువులందరము మేము దీనికి రాజకీయం కానివ్వము. ఈ నిజం బయటికి వచ్చేంత వరకే మీ ఆధీనంలో ఉంది ఈ విషయం. ఈ నిజం బయటికి వచ్చింది, పటాపంచలయ్యింది. మాలోని ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమైనాడు. ఇప్పుడు వేల కోట్లు, 120 కోట్ల హైందవులలో నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి హైందవుడి మనసులో ఉన్న వెంకటేశ్వర స్వామి జాగృతమయ్యాడు. హైందవ యుద్ధం మొదలయ్యింది. చూస్తాం ఏ విధంగా దీనికి న్యాయం జరగకుండా ఉంటుందో మేము చూస్తాం. ఇది చేసిన ప్రతి దుర్మార్గుడు బయటికి వచ్చేంత వరకు మేము ఊరుకోము. అహర్నిశలు పోరాడుతూనే ఉంటాం దీని గురించి. నేను ఖచ్చితంగా పోరాడి దీని సత్యం బయటికి వచ్చేంత వరకు ఊరుకోను నేను. జై బోలో సనాతన ధర్మ కి జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.